యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనములు. అబద్ధములు ఆడేవారి నాలుక కొయ్యబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చాలామంది చాలా సులువుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. బైబిల్ చూసినట్లయితే పొతిఫర్ భార్య మరి యోసేపు గురించి పొతిఫర్కి ఏమని చెప్పినదంటే, నన్ను బలాత్కారం చేయబోతే ఆయన వస్త్రం పట్టుకుని ఇదిగో అనే వస్త్రం అని చేసి వస్త్రం చూపించి అంతగా నమ్మించి అబద్ధం ఆడింది. మరి చెప్పాలంటే యోసేపు ఎంతో పవిత్రంగా జీవించిన వ్యక్తి. ఆమె నాతో శయనించమని కోరినప్పుడు యోసేపు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి పారిపోవటకు సిద్ధమైనప్పుడు అతని యొక్క అంగీని పట్టుకుని లాగివేసింది. అయినా కూడా అతను పారిపోయాడు. అయితే ఈ విషయాన్ని మరి పొతిఫర్కి ఏం చెప్పినదంటే, నన్ను బలాత్కరిస్తుంటే నేను గట్టిగా అతని వస్త్రాలు పట్టుకున్నాను, పారిపోయాడు అన్న విధంగా అబద్ధం చెప్పింది. ఈ విధంగా చాలామంది ఆడవాళ్ళు చెప్పే అబద్ధాలు చాలా భయంకరంగా ఉంటే అనేక హత్యలు కూడా వీళ్ళు కారణమవుతూ ఉంటారు. అయితే యేసేపు దేవుని వలన చెరసాలలో వేయబడ్డాడు, శిక్ష అనుభవించాడు చేయని దానికి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే యేసేపుని ఉన్నతమైన స్థానంలో, మరి రాజు స్థానంలో దేవుడు యేసేపుని పెట్టినాడు. జ్ఞాపకం చేసుకోండి. అది అలాగుంటే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు చూశాను, వాళ్ళ నాలుకలు తీసేయాలని డాక్టర్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి టంగ్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళని పరిశీలించి చూసినట్లయితే చిన్నప్పటి నుంచి వారి నోరు విప్పితేనే అబద్ధములు. అటువంటి అబద్ధికులు నాలుకలు కొయ్యబట్టడం వాస్తవే. అంటే డాక్టర్లు తీసేయాలని చెప్పారు నాలుక, కానీ వాళ్ళు తీయించుకుంటే ఇష్టం లేక తీయించుకోలేదు. ఆఖరికి ఆ క్యాన్సర్తోనే చనిపోయారు. కాబట్టి చూడండి అబద్ధం ఎంత భయంకరమైనదో. అది అబద్ధం ఎన్నో మరి భయంకరమైన కార్యాలకి కారణమవుతుంది. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. యథార్థత కలిగి ఉండండి. అబద్ధం ఆడితే కనుక మరి దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రతి ఒక్కరూ యథార్థత కలిగి దేవునికి మహిమకరంగా జీవించండి. మరి దేవుని వాక్యం చూస్తున్న అబద్ధికులు కూడా మరి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మరి తాగుబోతులని, తిట్టుబోతులని, ఇంకా చాలామంది లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో అబద్ధికులు కూడా మరి పరలోకం స్వతంత్రించుకోవాలని దేవుని వాక్యం ఉంటుంది. అబద్ధమునకు జనకుడు సాతాను. కాబట్టి అబద్ధం అనేది సాతాను స్వభావం ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. సాతానుకు ఒక ఏజెంట్గా ఉండవద్దు, సాతానుకు ఒక దూతగా ఉండవద్దు. దయచేసి అబద్ధాలు మానుకుని దేవుని దగ్గర పశ్చాత్తపడండి. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.